హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. అందరూ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. రేపు కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారో ఏంటి, ఎవరి భవిష్యత్తు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ సంబరాలు స్టార్ట్ చేసింది రెండు పార్టీలు. ఒకవైపు కూటమికి సంబంధించిన వాళ్ళు సంబరాలు స్టార్ట్ చేసుకున్నారు, మాదే గెలుపు అని. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు సంబరాలు. అవును, అంటే మొత్తం చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. ఎగ్జిట్ పోల్స్ 90% తెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అవును, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే వ్యాస్ట్ చేంజింగ్ అండి. ఒక 5-10 డిఫరెన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఎవరు మన ఆరామస్థానం సర్వే చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు తెలియదు కూటమి ఓడిపోతుందని చెప్పాడు. కూటమికి ఓడిపోతుంది, కూటమి ఇంకా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారని అంత ఎగ్జాజరేట్ చేసి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పాడు అతను. ఎవరు? ఆరామస్థాన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పాడు అనుకోండి. ఇంకెవరో చెప్పారండి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని విన్నాను నేను. అది ఎలా ఉందండి. వీళ్ళు ఏంటంటే ఆరామస్థాన్ చెప్పింది వైసీపీ పట్టం కట్టేస్తుంది, పర్వాలేదు ఇంకేం పర్వాలేదు, మీకు సంబరాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాడు. అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు. కానీ కూటమికి కేకే సర్వే అని చెప్పేసి అది మోస్ట్ లాయల్గా ఉంది, అంటే చెప్పదగ్గదిగా ఉందన్నమాట. అందువలన వీళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ మన చిరంజీవి గారు కూడా పట్టాభిషేకం అని తమ్ముడు కోసం 9th, 10th వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెద్ద భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ చిరంజీవి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తున్నారు. పట్టాభిషేకం అంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి పట్టాభిషేకం చేయడానికని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా మధ్యలో అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు చంద్రబాబు. చూడండి, అక్కడి నుంచి మోడీ మాట్లాడుతున్నాడు, అమిత్ షా మాట్లాడుతున్నాడు. మోదీ ఏమో పవన్ కళ్యాణ్ మీద ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఈ దేశంలోనే పనికొచ్చేటువంటి ఒకే ఒక మంచి యూత్లో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఉండవలసిన ఆంధ్రాలో కాదు, దేశ రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలంటున్నాడు. దీన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్తే బాగుంటుంది అనుకుంటే అది నోరు ఇప్పటం లేదు. అది దీన్ని ఎలా చూడాలంటే, ఒకటి చంద్రబాబు నాయుడు సైలెంట్గా పనిచేస్తున్నాడా అని ఒక విధంగా అర్థం చేసుకోవాలి. 31వ తారీఖున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉన్నారు. కలిస్తే ఆ సమాచారం ఏమిటో బయటికి పెట్టలేదు. అక్కడి నుంచి ఏంటంటే మోదీ గారి పేషీ నుంచి పవన్ కళ్యాణ్ కనీసం 6 మంత్రులు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టుల్లో సగం ఇవ్వాలని చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ మాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం మెజారిటీ బర్తులు ఇవ్వండి, తర్వాత నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వండి అని చెప్తున్నాడు అనమాట. చంద్రబాబు నాయుడు 1/3 ఇస్తా ఉన్నాడు నామినేటెడ్ పోస్టులు. ఈయనేమో మోదీ గారు అవసరమైతే ఎక్కువ ఇవ్వండి, మాకు తక్కువైనా పర్వాలేదు, నామినేటెడ్ పోస్టుల మీద మాకు పెద్ద ఆశ లేదు. ఒకటి బీజేపీ పార్టీ ఏదో అనుకున్నా బాగా అది ఒక 4 ఎంపీలు స్కోర్ చేసింది. ఒక 2 ఎంపీలు 2 అసెంబ్లీ స్థానాలని గెలిచినట్టుగా కేకే సర్వే చెప్పింది. ఇది మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం ఎంత ఖర్చు పెట్టినప్పుడు కూడా ఎవరో విష్ణుకుమార్ రాజు తప్ప ఇంకెవరు వచ్చారండి, ఇంకెవరు లేరు కదా. తర్వాత ఏమో హరిబాబు అని ఆయన ఎంపీ ఇప్పుడు ఏదో ప్రాంతానికి గవర్నర్గా వేసాడు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అది బాగా పెరుగుదల. మోదీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండి. తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. రైట్. అయితే మరి వైజాగ్లో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ కూడా ఇది ఇది ఈ వార్త కూడా వచ్చింది సార్. ఆయన లండన్ వెళ్ళే ముందు నేను విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేస్తాను, నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుండి అని చివరి సభల్లో చెప్పాడన్నమాట. అందుకోసం చెప్పాడు కనుక అక్కడ చేయాలి కదా. ఏం చేద్దాం అనుకున్నా చేయకపోయినా ముందు గెలిచిన తర్వాత కదా ఇవన్నీ. గెలవకుండా ఓడిపోయారు అనుకోండి, ఎవరి ఇళ్లలో పెరిగే చాలామంది వైసీపీ నేతలందరూ జంపు, ఎవరు రావటం లేదు.
ఇప్పుడు మనకి ఉన్న నోరు పెద్దేసుకొని అందరినీ విమర్శించినటువంటి రోజా దగ్గర నుంచి, అక్కడ ధర్మాన ప్రసాద్ దగ్గర నుంచి, గుడివాడ అమర్నాథ్ నుంచి, ఇలా మొత్తం ఎవరెవరైతే నోరు పెద్దేసుకొని గుడివాడ నాని దగ్గర నుంచి, విడుదల రజని దగ్గర నుంచి, ఇలా చాలామంది మొత్తం అంబటి రాంబాబు ఇలా అందరూ కూడా కట్టగట్టుకుపోయారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అందరూ మొహం చాటేసుకునే టైంలో మరి ఈ నెల గెలిచేస్తాడు అనే ఆలోచన. బట్ 600 100 డెఫినెట్గా కూటమి ఈసారి తప్పకుండా గెలుస్తుంది. అందుకోసమే సైలెంట్గా చంద్రబాబు నాయుడు ఉన్నారు అన్నమాట. ఆయన చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ వృధాగా మాట్లాడటం లేదు, ఏది బయటపడటం లేదు. అంటే మరి ఇంకా ఎవరు గెలుస్తారంటారు మీ అంచనా? కూటమి తప్పకుండా గెలుస్తుందండి. అంటే వీళ్ళు చెప్పినట్టుగా లక్షలు ఓట్ల మెజార్టీతో గెలవడం కష్టం, కానీ ఫైట్ టగ్గా ఉంటుంది. నన్ను అడిగితే ఆరామస్థానం సర్వేను కేకే సర్వే కూడా రెండు కూడా ఎగ్జాజరేషన్స్ ఉన్నాయి. ఈ పార్టీకి ఈయన ఎగ్జాజరేట్ చేశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఈయన ఎగ్జాజరేట్ చేశాడు అన్నమాట. అది నమ్మశక్యంగా లేదు. పోటీ మాత్రం గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఫైనల్గా కూటమి గెలుస్తుంది. హీరో ఆఫ్ ది అంటే ఎలక్షన్ ఈజ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాం కదా, ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈ ఎలక్షన్ ఒకటి విన్నా నేను, ఒక సర్వేలో టీడీపీకి దాదాపు 78 నుంచి 90 వరకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. అవును, సెపరేట్గా జనసేన కాకుండా బీజేపీ కాకుండా సెపరేట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే మీరు సర్వే ఏం చెప్పింది? 70 నుంచి 90 అంది. 70 నుంచి మధ్యలో 75 రావచ్చు కదా, 80 దాటితే కదా సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది. అంటే 90 వచ్చాయి అనుకోండి, ఫామ్ చేసే అవకాశం ఉంది. 2 సీట్లు ఎక్స్ట్రా అయినా ఫామ్ చేయొచ్చు. అసలు 90 రాకపోతే 70 నుంచి 90 అన్నాడు, 70 నుంచి 85 వచ్చాయి అనుకోండి, మీరు ఫెయిల్ ఓడిపోయినట్టే కదా. అంటే అఫ్కోర్స్ అది కూటమి సపోర్ట్ ఒకటి ఉంది కనుక డెఫినెట్గా గెలుస్తాడు. అంటే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేశారండి, మీరు ఒకరు. ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఉన్న పైకి రాలేవమ్మా, అక్కడ ఇండిపెండెంట్గా స్వచ్ఛంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు పార్టీ పెట్టదలుచుకుంటే నువ్వు వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో పెట్టద్దు, కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంటే, ఎందుకంటే బేస్డ్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాతికి అంకితం ఇది. ఇంకోళ్ళు వచ్చి మరి అంటే ఈ మధ్యకాలంలో బీజేపీ వస్తుంది ఉధృతంగా, కానీ నీకు ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి ఈ శర్మలని ఆంధ్ర పంపించిన వాడే మన రేవంత్ రెడ్డి. అక్కడికి వచ్చి ఆంధ్రాలో శర్మలకి మొత్తం సపోర్ట్ చేశాడు. శర్మలకి ఏదైనా పొరపాటున కానీ ఇబ్బంది కలిగించారా మీ తాట ఒలుస్తా అన్నాడు. అమ్మా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తానమ్మా అన్నాడు. అంటే పంపించింది మాత్రం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ పంపించినందుకు ఆవిడ ఎంత సేవ చేసిందో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు కూడా మళ్ళీ పుంజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువాలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడంటే ఒక 4 రోజుల గ్యాప్లో వచ్చి ఆవిడ తీర్థం పుచ్చుకుంది. చాలా గొప్ప విషయం కదా. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం షర్మిల. ఆయన చెల్లులుగా, ఆయన రక్తం పంచుకు పుట్టిన చెల్లులుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.